నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మా యువ నాయకులు, యువ కెరటం, విద్యాశాఖ మంత్రివర్యులు, మరి నూతనంగా నియమింపబడినటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడి మా అందరికి కూడా ఆశాకిరణం నారా లోకేష్ గారిని మోహిత్ రెడ్డి లాంటి దొంగలు కూడా ఆయన వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు క్రమశిక్షణగా చదువుకుని తల్లిదండ్రుల చాటున తాతగారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రుల నడవడికలో చదువుకుని కార్యకర్త స్థాయి నుంచి మొదలై నేడు వర్కింగ్ ప్రెసిడెంట్గా స్థాయి వరకు వచ్చారంటే అది ఆయన పడినటువంటి కష్టం. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మీద వీరోచితమైనటువంటి పోరాటం చేశారు, పాదయాత్ర చేశారు. పాదయాత్రలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత హేళన చేయాలో అంత హేళన చేశారు. అన్ని తట్టుకుని ఈ రోజున ఒక ఆణిముత్యంలాగా ఈ రాష్ట్రానికి, నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే విద్యాశాఖ మంత్రికి ఈరోజు చూడండి ఎంత చక్కటి సంస్కరణలు విద్యారంగంలో తీసుకొస్తూ ఉద్యోగ కల్పన విషయంలో కూడా మొన్న డిఎస్సి చేశారు 16,347 మంది. ఈ రోజున ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ కావచ్చు, స్టీల్ కంపెనీ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి చదువుకునే బిడ్డలకి ఉద్యోగ కల్పన చేయాలని ఆయన ఒక కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మా లోకేష్ బాబు గారిని మోహిత్ రెడ్డి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళకి వాటర్ లిస్ట్ కంటే కూడా అక్కడ ఆ నియోజకవర్గ వాటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువగా ఉంది. వాళ్ళకి 30,000 మంది ఆడపడుచులు తాలిబొట్లు తెగటానికి కారణం ఎవరు? చెవిరెడ్డి కుటుంబం కాదా? ఆ రోజు కల్తీ మద్యాన్ని నడిపింది వీళ్ళు కాదా? దేశమంతా తెలియదా ఈ విషయం? మీరు మా లోకేష్ గారి గురించి మాట్లాడటం అవివేకం. నారా లోకేష్ గారు ఉద్యోగాల సృష్టికర్త, మీరు కల్తీ మద్యాన్ని సృష్టించారు. మీరు కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం వచ్చిందంటే మీరు. కానీ మా లోకేష్ గారు చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నారు. అలాంటి మీకు మా లోకేష్ గారికి పోలిక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి మీద అంటే ఏదో పనిలో ఉండారంట, దోచుకునే పనిలో ఉండారంట, అందుకనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన పెట్టారంట. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు మీరు అంతకుముందు కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడారా? ఏ ఒక్కరినైనా ఏమైనా చేయగలిగారా? ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? లేదే. ఈ రోజున 2014-19 మధ్యనే సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చాం. మీరు ఏదో చెబుతున్నారు కదా, ఏదో గన్ కల్చర్ బ్యాచ్ కదా మీదంతా. ఆ రోజే మేము సిఆర్డిఏ పరిధిలోకి తెచ్చామే. ఇవాళ మీరు లోకేష్ బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. సమస్యలుంటే చెప్పండి, తప్పులేదు. నిజంగా ప్రతిపక్షం అంటే సమస్యలు చెప్పాలి. కానీ ఎగతాళిగా, ఏలాకోలంగా నువ్వు ఒక జోకరవు, నువ్వు ఒక బ్రోకరవు, నువ్వు మా చంద్రబాబు గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడతారా?
గోడంలో బియ్యం ఎత్తిన నువ్వే ఇట్లా మాట్లాడితే, అంటే నోరు ఉంది కదా, నాకు సెటార్లు వచ్చు, కమలాసనం లాగా యాక్షన్ చేస్తే నువ్వు పెద్ద కమలాసనం అని అందరికి తెలుసు. ప్రెస్ మీట్లో కూర్చుంటే కమలాసనాన్ని నిన్ను అక్కడ పిలిపించి పెట్టిస్తా ఉన్నారు. కానీ అదే సందర్భంలో ప్రజలు కూడా ఏమనుకుంటారు, ప్రతిరోజు ఏది పడితే అది మాట్లాడితే అనేది కూడా మనం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. ఈ రోజున మీరు మీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి గారు గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఎందుకు తీశారండి? కొన్ని వేల మందిని ఏదో ప్లేనరీ అని పెట్టి ఆవిడ ఎందుకు రాజీనామా చేయించారు? ఆవిడ చేసిన తప్పేంటి? అంటే కన్న తల్లి మీద కూడా విశ్వాసం లేనటువంటి మీ నాయకుడు మీ గురించి ఆలోచన చేసుకోండి మీరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని కాపాడి పాదయాత్ర చేస్తే ఈ రోజున కనీసం ఆ చెల్లికి పార్టీలోంచి తరిమేసి కనీసం ఆస్తిలో కూడా హక్కు ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నారు నాని గారు. మీరు కనీసం అదన్నా సిగ్గనిపిదా మీకు? తల్లి బయటికి తోలేశారు, చెల్లిని బయటికి తోలేశారు. ఇంకొక చెల్లి బాబాయ్ మర్డరు, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ దర్యాప్తు కావాలన్నారు, తర్వాత పారిపోయారు. మీరు సొంత బాబాయిని చంపి దీనికి ఉపయోగించుకున్నారు. పార్టీ ఎన్నికల ముందు బాబాయ్ హత్యను కూడా అధికారం రావటం కోసం ఉపయోగించుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, కనీసం మీ తండ్రి చనిపోయినప్పుడు కనీసం నువ్వు ఏమైనా బాధపడ్డావా? లేదే ఒక పక్కన తండ్రి చనిపోయి ఉంటే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. గుర్తుపెట్టుకోండి నాని గారు ఈ విషయాలన్నీ. ఇదేమన్నా ఆట బొమ్మ? రాజధాని అంటే పిల్లలాడుకునే బొమ్మలాట ఇది. ఏం చెప్పాడు మీ నాయకుడు? అమరావతి ఉండాలి, వేరేగా మాట్లాడితే ప్రాంతీయతత్వం, కులతత్వం, మతత్వం అని మాట్లాడి అమరావతి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అమరావతి శాసన రాజధాని అన్నారు, కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, విశాఖలో పరిపాలన రాజధాని అన్నారు. అయిపోయినాయి. అంటే అమరావతిని మోసం చేశారు, రాయలసీమను మోసం చేశారు, ఉత్తరాంధ్రను మోసం చేశారు, ఇప్పుడు మావిగన్. ఏంటిది? చిన్నప్పుడు పిల్లలు, ఇంటికాడ పిల్లలు ఏదైనా బొమ్మ కొనిస్తే మళ్ళీ ఒక వారం తర్వాత నాకు ఈ బొమ్మ ఇంకో బొమ్మ కావాలంటారు. ఇదేమో బొమ్మలాట రాజధాని అంటే? ఎంత నీచమైనటువంటి వ్యక్తులు మీరు. 33,000 ఎకరాల భూమి ఇస్తే, 33,000 ఎకరాల రైతులు భూమి ఇస్తే కనీసం వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం దీక్షలు చేస్తే మీరు అక్కడే ఉండి పరిపాలన చేశారు, అక్కడే ఉండి అన్నీ చేశారు. ఒక్కరోజన్నా 5 సంవత్సరాలు 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడారా? ఇవాళ రైతుల మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు. అసలు మీకు రైతులు పేరెత్తే అర్హత మీకు ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏదన్నా రైతులు 5 నిమిషాలు రైతుల గురించి మాట్లాడారా? ఇవాళ రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది అసలు? ఆ రోజున మాట్లాడిన మీరు, ఆ రోజున వాళ్ళు ఎంతమందిని హింసపెట్టారు మీరు? 1631 రోజుల పాటు వాళ్ళు ఉద్యమం చేశారే, వందలాది మంది చనిపోయారా? దానికి కారణం నువ్వు కాదా? ఇవాళ అమరావతి అనే రాజధాని అభివృద్ధి చెందుతా ఉంది, బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉంటే మీకు బాధ. ఎందుకంటే రేపు అమరావతి గనక రాజధాని పూర్తి అయిపోయి ఒక మహానగరం అయితే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చిరస్థాయిగా ఉంటుందని ఖచ్చితంగా రాసుకోండి. అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఎంత మాట్లాడారు మీరు? శ్మశానం అన్నారు, ఒక కులానికి సంబంధించింది అన్నారు, ఎన్నో మాట్లాడారు. ఇవాళ అక్కడ ఆ నియోజకవర్గమే తాడికొండ దళిత నియోజకవర్గం. అలాంటిది మీరు అమరావతిని ఎంత డ్యామేజ్ చేయాలని చూశారు, అమరావతి మీద విషం కక్కారు. కానీ భగవంతుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉండారు. అందుకనే మీకు మీ స్థితిని, మీకు కళ్ళు నెత్తికెక్కి 175కు 170, ఎవడైనా ప్రజాస్వామ్య దేశంలో 175 అనరు. ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు, మీరు వద్దు అని కోరుకున్నాడు. ఇది ప్రకృతికి విరుద్ధం. అందుకే భగవంతుడు మిమ్మల్ని తగిన రీతిలో శిక్ష చేసి అక్కడ కూర్చోబెట్టాడు.
అయినా మీకు బుద్ధి జ్ఞానం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? మాట్లాడండి, తప్పులు చేసినప్పుడు మాట్లాడండి, తప్పు లేదు. మేము సరి చేసుకునేటట్టు ఉండాలి. కానీ ఆ రోజు కూడా మీరు ఎంతో మందిని, మహిళల్ని కించపరిచారు. ఈ రోజు కూడా మీరు అదే మనస్తత్వంతో వెళ్తా ఉన్నారు. ఎవరైనా ఇల్లు చక్కదిద్దుకోమంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లే చక్కగా లేదు. ఈ రోజున తల్లిని చెల్లెళ్ళని పంపించేసినటువంటి వ్యక్తి, వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని నేను అడుగుతా ఉన్నారు. గంటకు ఒక మాట, పూటకు ఒక మాట చెప్పే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తు. దీనికి కట్టుబడి ఉండాం మేము. ఈ విషయానికి మేము కట్టుబడి ఉండాం. అంతేకాకుండా మరొక చారిత్రాత్మకమైన విషయం, మహిళా బిల్లు ఏదైతే ఉందో, మహిళా బిల్లుకు కూడా మరి 1996 నుంచి కూడా తీర్మానం చేసి మహిళా బిల్లు కోసం, మహిళల దీనికోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పనిచేస్తా ఉన్నాం దాని మీద. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మహిళల గురించి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అంతేకాకుండా పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మహిళలకి 8% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏ పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు. ఆ తర్వాత కాలంలో అది 50% మరి రావటం జరిగింది. అంతేకాకుండా మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొస్తూ మహిళలు సాధికారతకి, మహిళలు ఆర్థికంగా ముందుకెళ్లాలని డ్వాక్రా పథకాన్ని పెట్టి ఆనాడు 1 కోటి మంది మహిళలు భారతదేశంలో పొదుపు చేస్తా ఉంటే 50 లక్షల మందితో చంద్రబాబు నాయుడు గారు పొదుపు చేయించారు. అంతేకాకుండా మహిళలు పడుతున్నటువంటి ఆ రోజున ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే దీపం పథకాన్ని తీసుకొచ్చారో ఈ రోజు కూడా దాన్ని మనం కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక దళిత మహిళని స్పీకర్గా మరి చేయటం జరిగింది. అంతేకాకుండా మరి మహిళల ఆ రోజున మరి వారి యొక్క ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం, మరుగుదొడ్లకి మరి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి వారి పేరు మీద వ్యక్తిగతంగా మరుగుదొడ్లు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేశాం. మరి అంతేకాకుండా ఆర్టీసీలో మహిళలను తీసుకొచ్చినటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి దాంతో పాటుగా ఈ రోజున ఆర్టీసీలో, బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా, ఈ విధంగా అనేక మహిళల పట్ల అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మా యొక్క సంస్థాగతంగా కూడా అన్ని కమిటీల్లో మహిళలకి మరి మొన్న 185 మందిలో మరి 40 మంది, 50 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా 122 మంది ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఉన్నారు. అంటే పార్టీ కమిటీల్లో కూడా మరి ఈ యొక్క ఏదైతే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసాము. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సంస్కారవంతంగా ఉండండి. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది అంటే ఎవరు కూడా ఊరుకోరు. గతంలో అన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ప్రపంచం నివ్వెరపోయే విధంగా మాట్లాడారు మీరు. ఆ రోజు కూడా మేము చాలా గౌరవంగా ఉన్నాం. ఇది మాది తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం. ఎంతో మంది మహానుభావులు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఎంతో మంది మహామహులు వచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ 5 సంవత్సరాలే చేశారు. మళ్ళీ జీవితంలో అసలు మిమ్మల్ని రానివ్వరు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీ విధానాలు, మీ పద్ధతులు, మీ సిస్టమ్ తెలియపోతే చెప్పాలా, నాయకుడికి కూడా చెప్పాలి. ఏంటి మావిగన్, మీ పార్టీ గుర్తు ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకోండి. సొంత చెల్లె చెప్పారు ఏమని, పులివెందులకు కూడా మరి అదే గొడ్డలో వచ్చి అది ఆవి గొడ్డలు అంటే అవినాష్ గొడ్డలు అన్నమాట. గొడ్డల పార్టీ పెట్టుకోండి, గొడ్డలు గుర్తు పెట్టుకోండి, సరిపోద్ది మీకు.
ఎవరైనా ఒక బిడ్డకు పేరు పెట్టాలంటే చక్కగా ఆలోచించి అన్ని పంతులు గారి దగ్గరికి వెళ్ళి చేస్తారు. అలాంటిది ఒక రాజధానిలో కొన్ని ఏదైనా సూచన చేసేటప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి. అమరావతి అనేది దేవతలను నాడియాడినటువంటి రాజధాని. మీకు పోయే కాలం వచ్చింది. ప్రజలు కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికని. ఎవరైనా మేము వస్తే మంచి చేస్తామని చెప్తారు. మేము వస్తే చంపేస్తాం, మేము వస్తే పాతరేసేస్తాం, మేము వస్తే అవి పడేసేస్తాం, మేము వస్తే నరికేస్తాం. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఈ కల్చర్? ప్రజాస్వామ్య దేశం ఇది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నిన్న తెలుగుదేశం నేషనల్ స్టేట్ పార్టీ కమిటీలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ పార్టీలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి శాఖ లోకేష్ గారికి అప్పగించడం, ఆ పార్టీ పదవి కోసం వీళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి కానీ లోకిత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి దడ పట్టుకుని ఆయన నేషనల్లోకి వెళ్ళాడు, మమ్మల్ని ఏం చేస్తాడో అని చెప్పేసానని వాళ్ళకి ఒక భయం పట్టుకుని వాళ్ళకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. మా తెలుగుదేశం ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మాకు డెవలప్మెంటే మాకు ముఖ్యం. 2014లో మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజునే ఒక్క పిలుపునిస్తే 34,000 ఎకరం స్వచ్ఛందంగా రైతులు వచ్చి ఇచ్చారు. అది కూడా ఆ రోజున ఆలోచన చేశాడు ఆయన. ఎక్కడ పెడితే బాగుంటుంది రాజధాని అని ఆలోచించి 13 జిల్లాల్లో సెంటర్గా ఉంటుంది గుంటూరు జిల్లా, అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు అని చెప్పి నన్ను ఆలోచన చేసి గుంటూరులో ఆయన రాజధాని పెట్టడం. అక్కడ ఉండటానికి కూడా ఇబ్బందిగా ఉంటే బస్సులోనే పడుకుని కార్యక్రమాలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నో డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ రోజున హైకోర్టు కడతా, అలాగే సెక్రటేరియట్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా తాత్కాలికంగా నిర్మిస్తూ ఉంటే, తర్వాత 2019లో నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పావు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను అమరావతికి మద్దతు ఇస్తానని చెప్పని అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటాడావు. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎక్కడన్నా ఏ ఊరన్నా వెళ్తే మీ రాజధాని ఏదనంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు 5 సంవత్సరాల్లో. నువ్వేదో మాట్లాడుతున్నావు. ఈ రోజున మావి గన్ అని, మీకు మావి గన్లే కానీ డెవలప్మెంట్ అనేది అసలు మీ నోటే రాదది. మహిళలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆ రోజునే మహిళలకు కూడా సమాన హక్కు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన ప్రవేశపెట్టి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా అయిన వెంటనే 96లో డోక్రా సంఘాలు పెట్టి ఆడవాళ్ళను కూడా మహిళలను కూడా భాగస్వామ్యం చెయ్యాలి అని ఆ రోజున ఒక గ్రూపుకి కూడా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. ఉచితంగా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్లకు మహిళలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మొట్టమొదటిసారిగా 99లో ఆ రోజున దీపం పథకం పెట్టి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మహిళలకు పెద్దపీట వేసామనంటే మేమే, తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు ఏదో వాగినంత మాత్రాన మీకు ఏమీ కూడా ఉండదు. నువ్వేదో వాగావు 175 నాయనని. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఈ రోజు నీకు 11 సీట్లు ఇచ్చి రేపొద్దున అవి కూడా ఉండవు అని చెప్పేసానని నీ ఆలోచన. అది కూడా ఉండదు. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు కూడా నీకు ఏమి ఉండదు, జీరోనే. రేపొద్దున వచ్చేటటువంటి 2029లో నీకు ఏమీ ఉండదు. ఏదో ఒక అలజడి సృష్టించాలని అంటావు. ఏమీ కూడా నీ వల్ల కాదు.
నేను వచ్చిన తర్వాత అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పు. నేను వచ్చిన తర్వాత రపరప ఏంటి రపరప? ఏం చేస్తారు మీరు? ఎవరిని కోస్తారు రపరప? మాట్లాడేటప్పుడు వాళ్ళు రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఇక్కడ లోకల్ మాజీ మంత్రి పేరు నాని కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడండి. నువ్వు చేసిన కుంభకోణాలు కూడా తెలుసు. నువ్వు అసలు ఏమీ లేకుండా 1,70,00,000 ఎందుకు కట్టా? నువ్వు పేరు నాని ఎందుకు కట్టా? బియ్యం గబగబా ఎత్తేసి, దొంగలోళ్ళు ఎత్తేసి 1,70,00,000 కట్టేసి ఆ కేసు మాఫీ చేసుకుందామని చెప్పేసి ప్రయత్నించావు నువ్వు. అలాంటి బియ్యం దొంగ కూడా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. వాళ్ళు రెడ్లు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి తెలుసుకుని మాట్లాడండి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే దాన్ని డెవలప్ చేయటమే. ఈ రోజున నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారనంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం చేశారు. లోకేష్ బాబు గారు భుజస్కంబల మీద వేసుకొని రాష్ట్రాన్ని, అలాగే చంద్రబాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరుగులు ఎత్తిస్తున్నారు. అభివృద్ధి అటు లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఏమీ చేయనివ్వకుండా నువ్వు 12,00,000 కోట్లు అప్పు చెప్పి వెళ్ళావు. అయినా సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మేధావులు కాబట్టి ఆ అప్పుని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మొత్తం చేసుకుంటూ ఏ ఒక్క సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, దేంట్లోనూ కూడా రాజీ పడకుండా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి మా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు అలాంటి విషయాలు కానీ విషం కానీ కక్కితే మేము మాత్రం మంచిగా ఉంటాం. మీరు విషం కక్కితే మీకంటే ఎక్కువగా విషం కక్కే పరిస్థితి మా దగ్గర కూడా ఉంది. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడండి. మీరు ఏదైనా డెవలప్మెంట్ కొడితే చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. ఏమీ లేకుండా మీరు ఏదో బురద చల్లాలి అని చెప్పేదాన్ని చూస్తే ప్రజలందరికీ తెలుసు మీరు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారనే అనేది అందరికి తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రతిపక్షం లేకుండా పక్కన పెట్టేశారు. రేపొద్దున అవి కూడా ఉండవు మీకు. అది మీకు ఎన్ని ఎత్తులేసినా ఇంకా 3 సంవత్సరాల్లో 2029లో ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు అవి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసానని, మీకు అదే శాస్త్ర జరుగుతుందని చెప్పేసాని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించడంలో దాంట్లో ముఖ్యంగా లోకేష్ గారికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తాం అందరికి కూడా చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం ఎందుకు వచ్చిందంటే లోకేష్ గారు వచ్చాక పార్టీలో చాలా మార్పులు. ఎందుకంటే చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కుటుంబాలకు అండగా ఉంటాం. ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే వారి కుటుంబాలకు అండగా ఉంటాం. అంతేకాకుండా ఎవరన్నా విద్యాపరంగా మరి తల్లిదండ్రులు లేని వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం. కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పరిణామాలు చేస్తూ ముందుకెళ్తున్నారు లోకేష్ గారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ కూడా ఆయన గ్రహించి 2019, 24లో ఆయన ఎన్నో గ్రహించారు. పాదయాత్రలో ఆయన చేసిన పాదయాత్రలో యువగలం అనేక రకాల యొక్క ఇబ్బందులను గ్రహించి ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, ఎవరికి మనం ప్రజలకు ఏం చేస్తే మంచిది, చేనేత వర్గం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మన చేనేత వర్గానికి కూడా 200 నుంచి 500 యూనిట్లని ఉచితంగా ప్రవేశపెట్టింది మరి మన లోకేష్ బాబు గారే. అట్లాగే కాలేజీ విద్యార్థులకి భోజనం, ఇంటర్ విద్యార్థులకి భోజన వసతి లేదు, వాళ్ళకు కూడా ఉచిత భోజనం వసతి కల్పించిన అవకాశం మన లోకేష్ బాబు గారే. అనేక రకాలుగా విద్యారంగాల్లో, వైద్య రంగాల్లో కానీ ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే అమరావతిలో పెట్టుకోవడానికి ఆయన చేసే కృషి మరి మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంతో వాళ్ళ నాన్నగారు ఆశీస్సులతో, వాళ్ళ తాతగారు ఆశీస్సులతో మరి ముందుకెళ్తున్నారు. మరి వారికి మనందరం కూడా చేయూతనివ్వాలి. అట్లాగే మరి నిన్న కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో కూడా 33% మహిళా రిజర్వేషన్ని మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దానికి మద్దతు ఇస్తూనే ఉంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళలకి పెద్దపీట వేస్తానని మనందరం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్లలకి ఆశలు వాటా కానీ, మహిళలకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో కానీ, పోటీ చేసేప్పుడు అవకాశం కల్పిస్తుందో కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు దీనికి పెద్దపీట వేశారు. దాని తదుపరి
మన చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా రంగానికి పెద్దపీట వేసి రిజర్వేషన్స్ కల్పించి చట్టసభల్లో వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా మహిళలు మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ముందుండాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తారు.